హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే 3 శుభవార్తలు వచ్చాయండి. ఒక 3 పథకాలకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క పథకాల ద్వారా ఏ ఏ తేదీల్లో రైతులు లబ్ధి పొందబోతున్నారు, సో ఏ పథకాలు, వీటి ద్వారా ఎంత మొత్తంలో రైతులకు లబ్ధి చేకూరబోతుంది, పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలలో భాగంగా ప్రతి పథకాన్ని కూడా అమలు చేసే ఉద్దేశంతోనే వాళ్ళు బడ్జెట్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే అర్హులను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే వాటితో పాటుగా అనర్హులను తొలగించి కేవలం అసలైనటువంటి అర్హులకు మాత్రమే ఈ డబ్బులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 3 శుభవార్తలు చెప్పిందండి. సో ఈ యొక్క 3 శుభవార్తలు ఒక్కొక్కటిగా చూసుకుంటే మొట్టమొదటిగా మనకు ఫస్ట్ శుభవార్త వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల పొలం కంటే తక్కువ భూమి కలిగిన వారు, సొంత భూమి కలిగిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తుందండి. 2019లో ఈ స్కీమ్ని స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు మనకు 17 విడతల డబ్బులను విడుదల చేసింది. ఇక 18వ విడతకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం మనకు ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 81.79 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి మనకు 18వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కసరత్తులు స్టార్ట్ చేసింది. సో బడ్జెట్ను కూడా కేటాయించింది. అయితే ఎవరైతే ఈసారి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని అర్హత అనేది సాధిస్తారో, సో అర్హులు కావాలంటే అన్నిటితో పాటు కేవైసీ కూడా చేసుకోవాలండి. సో మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్కి మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసుకోవాలి. సో ఇవి 2 లింక్ అనేది చేసుకొని అర్హత సాధిస్తారో, ఎంతమంది అర్హత సాధిస్తారో అంతమందికి కూడా ఒక్కొక్కరికి 4,000 రూపాయలు, కొంతమందికి మాత్రం 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందండి. సో ఎందుకు కొంతమందికి 4,000 అంటే 17వ విడత రీసెంట్లీ విడుదల చేసినప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈకేవైసీ రూల్ ఎవరికైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో రైతులు, అర్హుల అయి ఉండి కూడా ఈకేవైసీ లేనటువంటి వారికి డబ్బులు వేయడం ఆపేసింది కదా. సో వాళ్ళకి 17వ విడత డబ్బులు విడుదల చేస్తారండి. అలాగే మనకు దాంతో పాటుగా మనకు 18వ విడత 2 కలిపి 4,000 రూపాయల వరకు కొత్తగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకైతే పడతాయండి. ఆల్రెడీ మీరు ఈకేవైసీ చేసేసుకొని మీరు 17వ విడత డబ్బులు తీసేసుకుని ఉంటే మీకు మాత్రం 2,000 రూపాయలు అయితే వస్తాయి. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా మొట్టమొదటి శుభవార్త అయితే వచ్చింది. ఈ డబ్బులను మనకు వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క దసరా పండుగ సందర్భంగా అందరి ఖాతాల్లోకి అయితే వేస్తారనమాట. సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో వీడియో కింద ఇప్పటికే డిస్క్రిప్షన్లో నేను మీకు అర్హుల లిస్టు చెక్ చేసుకునే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు క్లిక్ చేసి మీ యొక్క అర్హుల లిస్ట్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2వ శుభవార్తకు సంబంధించి పూర్తిగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్తని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి. సో ఈ యొక్క శుభవార్త ఏంటి అంటే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా వర్షాలు అయితే వచ్చాయి, భారీ వర్షాలు వచ్చాయి. సో వర్షాలతో పాటు వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో అధిక మొత్తంలో వరదలు కూడా విస్తృతంగా ప్రవహించి ఆ యొక్క ప్రవహించిన నేపథ్యంలో పంట అనేది చాలా వరకు నష్టపోయారు. సో దాదాపు మనకు ఎంతమంది నష్టపోయారంటే 10-12 జిల్లాల వరకు పంట అనేది నష్టపోయారండి. ఈ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చే దిశగా మరొక అడుగు ముందుకు వేసి ఎంతమందికి అయితే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో అంతమందిని కూడా ఇప్పుడు గుర్తించి వాళ్ళకి ఒక్కొక్కరికి ఈ 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్యలో వాళ్ళ యొక్క పంట నష్ట తీవ్రతను బట్టి ఒక్కో ఎకరాకి నష్టపరిహారాన్ని అయితే ప్రకటించిందండి. సో మ్యాక్సిమం మనకు
30% నుంచి పైన 30, 40, 50, 60, 70, 100. సో ఇలాగ పంట నష్టపోయినటువంటి వారందరికి కూడా డబ్బులేస్తుంది. కానీ మనకు ఖచ్చితంగా ఈ యొక్క 30% కంటే తక్కువ గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులైతే రావు. 30% పైనుండాలి ఈ యొక్క పంట నష్ట పరిహారం తీసుకోవాలనుకుంటే. అలాగే మనకు రైతు బీమాను కూడా రూ. 3,00,000 వరకైతే పెంచడం జరిగింది. సో గవర్నమెంటే రైతు బీమాకి మనకు సొమ్మిస్తుంది. సో రైతులకి ఏదన్నా అన్‌ఫార్చునేట్‌లీ ఏదన్నా గాని జరిగితే, సో ఒకవేళ చనిపోయినా లేదంటే పూర్తిగా వైకల్యం సంభవించిన అలాంటి వాళ్ళకి 5,00,000 వరకు ప్రమాద బీమా అయితే ఇస్తుందనమాట. సో మామూలుగా పూర్తిగా వైకల్యం గనక కలిగితే మాత్రం 3,00,000, ఒకవేళ రైతు చనిపోతే 5,00,000 వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ లెక్కలో ఈ యొక్క రైతు బీమాను కూడా ప్రవేశపెట్టింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కూడా మనకు చాలా అంటే చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అదిరిపోయే శుభవార్త అనమాట. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2024 సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా ఒక స్కీమ్ గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మీ అందరూ కూడా అర్థమైపోయి ఉంటుంది. అదేనండి రైతు బంధు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే స్కీమ్ అనమాట. సో ఈ స్కీమ్ ద్వారా రైతులందరికీ కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు పంట స్టార్ట్ చేసేదానికి ముందుగానే డబ్బులు ఇస్తే ఎక్కడ కూడా అప్పులు చేయకుండా ఆ డబ్బులతో శుభ్రంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏమేమైతే అవసరం అవుతాయి, విత్తనాలు కానీ, వరి నాటుకోవడానికి కానీ, కూలీలకు కానీ, సో మీరు ఏ పంట వేస్తే ఆ పంటకు సంబంధించిన మీరు పనులన్నీ కూడా చేసుకోవడానికైతే చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ స్కీమ్‌ని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించిన శుభవార్త చెప్పిందండి. దీని ప్రకారంగా మనం చూస్తే ఇప్పుడు ఒక సబ్ కమిటీని అయితే రీసెంట్‌లీ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఒక సబ్ కమిటీని, మంత్రివర్గ కమిటీని అయితే ఏర్పాటు చేసి, ఆ మంత్రివర్గ కమిటీ ఏమైతే డిసైడ్ చేస్తుందో ఆ యొక్క డిసైడ్‌మెంట్‌ని బేస్ చేసుకొని మనకు రుణమాఫీ అనేది వేశారు. సో ఇప్పుడు అదే ప్రొసీజర్‌ని అయితే ఇప్పుడు రైతు భరోసా కూడా ఫాలో అవుతున్నారండి. సో దాదాపు ఈసారి మనకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్యలో ఎంత భూమి ఉన్నా సరే, సో మీకు 1 ఎకరా నుంచి 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికి కూడా డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. సో 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే డబ్బులు రావు. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇదైతే మనకు రూల్ అయితే పాస్ చేశారు. అలాగే దీనితో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి ఎంతమంది అయితే అర్హులవుతారో వాళ్ళందరి ఖాతాలకు కూడా వచ్చే నెల దసరాకి మనకు ఈ డబ్బులు కూడా అయితే వేయబోతున్నారండి. అయితే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 12,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో అయితే హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కూడా నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఖరారు చేసి రైతులందరికీ కూడా ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని గుర్తించి వాళ్ళు ఏం పనులకు వెళ్తారు, ఎలాంటి వ్యవసాయం పనులకు వెళ్తారు అనే దానిపైన ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సర్వే, ఇంటింటికి సర్వే అయితే చేస్తారనమాట. సో సర్వే చేసి ఆ యొక్క సర్వేలో ఎవరైతే ఈ రోజు కూలీలు ఉంటారో, ఈ యొక్క పంట పొలాలకు వెళ్ళి పనులు చేసుకునే వారు ఉంటారో వాళ్ళందరూ డేటా సేకరిస్తారండి. సో సేకరించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. సో క్యాస్ట్, ఇన్కము, అలాగే మనకొచ్చేసి వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ అండి. సో రేషన్ కార్డ్ లేకపోతే మీకు ఆల్మోస్ట్ అన్ని పథకాలు పోయినట్టే. సో మీ పేరు మీద భూమి ఉందా లేదా కూడా చెక్ చేస్తారు. మీ పేరు మీద భూమి ఉంటే రైతు కూలీలు అని చెప్పేసి మిమ్మల్ని తీసుకోరండి. సో మీ పేరు మీద భూమి లేకుండా ఉండాలి. అప్పుడే మీరు రైతు కూలీల కిందకి వస్తారు. సో మీ యొక్క రేషన్ కార్డులో కూడా ఎవరికి కూడా భూమి ఉండకూడదు. సో మీ రేషన్ కార్డు పైన భూమి లేకుండా, 1 సెంటు భూమి కూడా లేకుండా ఉంటే మీరు రైతు కూలీలు పథకానికి, అంటే 12,000 పథకానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఆ డబ్బులు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలు అయితే వేస్తుంది. తొలి విడతలో మనకు యాసంగి సీజన్లో ఒకసారి రూ. 6,000, మనకు ఖరీఫ్ సీజన్లో ఒకసారి మనకు రూ. 6,000 అయితే ఇస్తారన్నమాట. సో మనకు ఇదే విధంగా మనకు ప్రజెంట్ రైతు భరోసా పథకాన్ని కూడా మనకు 2 టైమ్స్ అయితే ఇస్తారండి. సో మనకు రబీ, ఖరీఫ్, సో ఈ యొక్క 2 సీజన్లలో ఇస్తారు. సో 2 సీజన్లలో కూడా ఒక ఎకరాకి రూ. 15,000 ఇస్తారండి. సో గతంలో మనకు ఒక ఎకరాకు వచ్చేసి ల్యాండ్కి మనకు గత ప్రభుత్వం వచ్చేసి
10,000 రూపాయలు అయితే ఇచ్చేది. ఒక విడతలో 5,000 రూపాయలు, మరొక విడతలో 5,000 రూపాయలు, 2 విడతల్లో 10,000 రూపాయలు ఇచ్చేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు 15,000 రూపాయలు, ఒక విడతలో 7,500, మరొక విడతలో 7,500, టోటల్‌గా 15,000 రూపాయలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అయితే వస్తుంది. సో, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.